Question number 1949, Minister for Information, Technology and Industries. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రూపాయలు 270 కోట్ల 10 లక్షల ప్రాజెక్ట్ వ్యయంతో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ గ్రామం, అదే రకంగా సర్వే నంబర్ 503, 504లోని 117 ఎకరాల విస్తీర్ణంలో ఒక లెదర్ పార్కును ప్రతిపాదించడం అయింది. రెండవ ప్రశ్నకు సమాధానం, లెదర్ పార్క్ మంజూరును కేంద్ర ప్రభుత్వ భారత తోళ్ల అభివృద్ధి కార్యక్రమం ILDP పథకం కింద రూపాయలు 105 కోట్ల మొత్తాన్ని కోరుతూ 4/11/2016 తేదీన కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం అభివృద్ధి శాఖకు DIPPకి ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగింది. నాలుగవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టును ఆమోదించిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా ఆమోదం అందవలసి ఉంది. తాటికొండ రాజయ్య గారు. అధ్యక్ష, ముందుగా నా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లెదర్ పార్క్ స్థాపించే విషయంలో అవకాశం ఇచ్చిన మీకు, దానికి సంబంధించిన వివరాలు ఇస్తున్న IT శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దాదాపు 38 సంవత్సరాల నుండి అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో పెద్ద నియోజకవర్గంగా 38 సంవత్సరాల నుండి అది SC రిజర్వేషన్గా ఉంది. జిల్లా మొత్తంలో అత్యధిక జనాభా కూడా అక్కడే ఉంది. దాదాపు 2,25,000 జనాభాలో 25% SC పాపులేషన్ ఉంటే, దాంట్లో అత్యధికంగా మాదిగ జాతి బిడ్డలు అక్కడ 95% అక్కడ ఉంటారు అధ్యక్ష. మరి 38 సంవత్సరాల SC రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి విషయానికి వస్తే చాలామంది మంత్రులుగా, ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం నుండి గెలవడము, తర్వాత సేవలు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ నుండి ముందు 78లో గోక రామస్వామి గారు మంత్రిగా ఉన్నారు. తర్వాత క్రీస్తుశేషులు బొజ్జపల్లి రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆరోగ్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా కాలము మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ విజయరామారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. స్థానికుడిగా పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఆ నియోజకవర్గం ఉన్న అధ్యక్ష. ఈరోజు లెదర్ పార్క్ విషయానికి వస్తే 2003-04లో మలుపు అనే కార్యక్రమంలో భాగంగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము 9 మినీ లెదర్ పార్కులను మంజూరు చేసి తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి చేతులు దులుపుకోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా దళితులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా ఈ లెదర్ సంబంధించిన పరిశ్రమ ఎక్కువ మాదిగా బిడ్డలు, కొందరు ముస్లిం బిడ్డలు మాత్రమే ఈ వృత్తిని చేస్తుంటారు అధ్యక్ష. కొంచెం స్ట్రైట్ గా క్వశ్చన్ అడగండి. అయితే వారికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు కూడా చేయక బాధపడుతున్న క్రమంలో IT శాఖ మంత్రులు ప్రత్యేక శ్రద్ధతోటి మెగా లెదర్ పార్కును స్టేషన్ గన్పూర్లో తీసుకురావాలని చెప్పేసి మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం గారికి వారికి ప్రపోజల్ తీసుకుపోవడం చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి దాదాపు 2008లో వివక్షలో భాగంగా కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అక్కడ మొదలుపెట్టి అక్కడ పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో లెదర్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పరంగా గన్పూర్లో కావలసినన్ని స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి గణపురం నియోజకవర్గం సిద్ధంగా ఉంది అధ్యక్ష. స్టేషన్ గన్పూర్ మండలం
ప్రాజెక్టు ఎప్పటిలోకి వస్తుంది, దానికోసము మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది, దానికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చడానికి అవకాశం ఉంది, ఎంతమందికి జీవనోపాధికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక గణపురం కాకుండా మినీ లెదర్ పార్కులు 9 ప్రాంతాల్లో ఉన్నాయి. మరి అచ్చంపేటలో కూడా ఒకటి ఉంది, పర్కాల్లో కూడా ఒకటి ఉంది. అట్లా చాలా ప్రాంతాలలో మినీ లెదర్ పార్కులు ఉన్నాయి. అవన్నీ కూడా నిర్వీర్యమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,60,00,000 నిధులను కూడా కేటాయించినట్టు తెలిసింది. వాటిని ఏ రకంగా వాడుతున్నారు, వీటన్నిటికీ సవిరంగా సమాధానం చెప్పాలని, అదేవిధంగా డప్పు చెప్పు మాదిగల హక్కు అన్నట్టు ఈరోజు అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎనలేనిది. వారికి తప్పకుండా ఈ ప్రభుత్వము మరి సముచిత స్థానం కల్పించిన వారి జీవనోపాధికి ఉపయోగపడే విధంగా మరి మంత్రి గారు మరి చర్య తీసుకోవాలని, దీని మీద ప్రత్యేక శ్రద్ధతోటి గన్పూర్లో మినీ పార్క్ రావాల్సిందిగా, దానికి సంబంధించిన కార్యాచరణ మరి తొందరగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆరు రమేష్ గారు, ఆరు రమేష్, జీవన్ రెడ్డి, స్ట్రైట్గా ఏదైనా పాయింట్ ఉంటే క్వశ్చన్ ఉంటే అడగండి. తర్వాత అధ్యక్ష, గతంలో మన రాష్ట్రానికి వచ్చినటువంటి లెదర్ పార్కులలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఒక లెదర్ పార్క్ రావడం జరిగింది. కానీ మరి గత పాలకుల పుణ్యమా అని చెప్పి ఇప్పటి వరకు మా ప్రాంతంలోని ప్రశ్న అడుగుతున్నా సార్, దళితులకు వినండి సార్, గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఒక లెదర్ పార్క్ వచ్చింది సార్. దానికి కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. మరి అతి త్వరలోనే మా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా ఆర్మూర్ దళిత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఆర్మూర్ ప్రాంత లెదర్ పార్క్ కొన్ని నిధులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను కూడా మాకు ఇచ్చి మా బిడ్డలను ఆదుకోవాల్సిందిగా మరి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. బాలాజీ గారు, స్ట్రైట్గా ఏదైనా మీకు మీ ఏరియాకి సంబంధించింది ఉన్నది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పెద్దలు మినీ లెదర్ పార్క్ అచ్చంపేట విషయం చెప్పడం జరిగింది. గతంలో సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఒక 5,000 మందికి ఉపాధి కలిగించే విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పడానికి పూర్తి అనుమతులు ఇచ్చినట్టుగా, దాని ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా మేము పత్రికల్లో చదవడం జరిగింది అధ్యక్ష. అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వెనకబడిన నియోజకవర్గం అధ్యక్ష. ఇండస్ట్రీస్ ఏవి కూడా పెట్టడానికి అనుకూలత లేనటువంటి ఏరియా అది. అక్కడ ఒక అటువంటి ఉపాధి కల్పించే విధంగా పెద్ద మొత్తంలో మినీ లెదర్ పార్క్ కాకుండా ఇండస్ట్రీని పెంచే విధంగా మంత్రివర్యులు చర్యలు చేపట్టి మాకు సహకరించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాజయ్య గారు చెప్పినట్టుగా స్టేషన్ గన్పూర్లో దాదాపు 117 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గతంలో 2003-04 ఆ ప్రాంతంలో ఒక 9 మినీ లెదర్ పార్క్స్ మంజూరైనాయి అధ్యక్ష మన రాష్ట్రానికి. ఒకటి నాగర్ కర్నూలు జిల్లా జిన్కుంట, ఆనాడు స్టేషన్ గన్పూర్ ప్రస్తుత జనగామ జిల్లా, అదే రకంగా మల్లెమడుగు ఖమ్మం జిల్లా, మందమర్రి మంచిర్యాల జిల్లా, ఆర్మూరు నిజామాబాద్ జిల్లా, అదే రకంగా దండెంపల్లి నల్లగొండ జిల్లా, దుద్దెడ సిద్దిపేట జిల్లా, అదే రకంగా జమ్మికుంట కరీంనగర్ జిల్లా, మన పోలేపల్లి మహబూబ్ నగర్ జిల్లా. ఈ 9 కూడా మంజూరైనాయి అధ్యక్ష. గౌరవనీయులు మా ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు కూడా వారి నియోజకవర్గంలో కూడా ఒక మినీ లెదర్ పార్క్ ఏదైతే మంజూరై ఉందో దానికి సంబంధించి కూడా చాలాసార్లు అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వారు కూడా మాకు పలుమార్లు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదే రకంగా గౌరవ సభ్యులందరి ఆలోచన విధానం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు గతంలో నెలకొల్పిన ఈ చిన్న 9 లెదర్ పార్కులన్నింటినీ కూడా అవి ఆశించిన మేరకు ఉపయోగపడలేదు అధ్యక్ష. ఏ ఆశయంతోనైతే స్థాపించారో వాటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అవన్నింటినీ కూడా తిరిగి పునఃప్రారంభించి ఈ మెగా లెదర్ పార్కుకు అనుసంధానం చేసి మొత్తంగా అన్నింటినీ కూడా వినియోగంలో తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రయత్నం మన తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహక కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటుగా సింథటిక్ రబ్బర్ చెప్పల్ని కూడా మనం ప్రోత్సహించాలని కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా మరింత మందికి కూడా మనం ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఇందాక పెద్దలు రాజయ్య గారు చెప్పినట్టు వరంగల్లో ఇప్పటికే ఒక 5-6 టానరీస్ తోళ్ల పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో
దాదాపు 150-200 కుటుంబాలు దీని మీద ఆధారపడి కూడా ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఈ మెగా లెదర్ పార్కులో దాదాపుగా 270 కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు ఓవరాల్గా పెట్టాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వము నుంచి ఒక 105 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక డిపిఆర్ను కూడా సబ్మిట్ చేశాం అధ్యక్ష. వారి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు పూర్తి స్థాయిలో పెట్టుబడి కూడా పెడుతుంది అధ్యక్ష. వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఈ మెగా లెదర్ పార్క్ ఏదైతే గన్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నామో దాని ద్వారా అల్టిమేట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 20,000 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు 9 మినీ లెదర్ పార్కులను అనుసంధానం చేసి ఈ మెగా లెదర్ పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాబోయే 2 ఏళ్లలో తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన అని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2157, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. Speaker, sir. The answer to the first question, sir, is yes, sir. Second question, sir. As per the air quality index, the ambient air quality is in good, satisfactory or moderate range, Adhiksha. Out of the 10 parameters being monitored, the PM10 and PM2.5 are moderately exceeding the standards. As per the source apportionment study, the contributors of PM10 study are vehicles, road dust, secondary pollutants, biomass burning, coal, cement, and contributors of PM2.5 are vehicles, coal, secondary pollutants, road dust, biomass burning, and cement. The water quality of the 17 out of the 19 tanks monitored by the Telangana State Pollution Control Board are not meeting the water quality criterion right now, sir. The TSPS PCB has real-time noise monitoring stations at 11 different places in GHMC area. As per the monitoring data, the noise levels are exceeding the noise standards up to 15%. Now, answer C, sir. Regarding air pollution, all the stakeholder departments have been prepared for action, have been goaded to prepare an action plan for controlling the air pollution. Regarding water pollution, monitoring data indicates that the water is contaminated due to discharge of untreated sewage. To improve the water quality, interception and diversion of nalas and providing of sewerage treatment plants have been taken up. The Hyderabad Metro Water Supply Board, HMDA and GHMC are the implementing authorities. Regarding noise pollution, sir, the government has issued a GO, MS number 172 on 12/10/2010, in which prescribed authorities for zoning of area, that would be DTCP, GHMC and also HMDA, are ensuring that the related noise pollution and horns, and also the Commissioner of Police and the Road Transport Authority, all of these authorities are working in synergy, Adhiksha, to contain noise pollution as well. ఓవైసీ గారు, అక్బరుద్దీన్ జాఫర్ గారు. ऑनरेबल स्पीकर सर, जैसा कि आज का क्वेश्चन है कि नॉइस पोल्यूशन, वाटर पोल्यूशन इन जीएचएमसी लिमिट्स, तो सबसे पहले मैं आपके ज़रिए से ये कहना चाहता हूं मिनिस्टर साहब को कि आज पोल्यूशन कंट्रोल वाले जो एरिया के अंदर पोल्यूशन है, जैसा 110 होता है, जहां के ऊपर फैक्ट्रीज नहीं रन करना है वहां पे फैक्ट्रीज रन करते हैं. चंदूलाल बारादरी जो बहादुरपुरा असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर एरिया है साहब, वहां पे फैक्ट्रियों को हटा देने का परमिशन है, उसके बावजूद भी वहां पे छोटे मोटे फैक्ट्रीज चलते हैं और इतनी आवाजें आती हैं जिसकी तरफ से टोटल रेजिडेंशियल लोकेलिटी के अंदर नॉइस पोल्यूशन की तरफ से आज आम आदमी सुकून की नींद नहीं सो सकता सर. आज एजेड लोगों को इतनी प्रॉब्लम होती है कि नॉइस पोल्यूशन अगर उनकी फर्स्ट नींद जो होती है अगर उसमें थोड़ा भी डिस्टर्ब हो गया तो वो पूरी रात भर नहीं सो सकते. मगर आज कोई भी जीएचएमसी डिपार्टमेंट और पोल्यूशन डिपार्टमेंट उसके ऊपर तवज्जो नहीं दे रहा है साहब. मेरा मेन मतलब यह है कि यहां पर जो सिटी के अंदर खास तौर से प्लास्टिक गोडाउन्स है और वेरियस गोडाउन्स है सर, ये तमाम गोडाउन्स के अंदर कोई ना कोई तरीके से, चाहे स्मॉल ट्रक हो या ऑटोस हो, कोई भी हिसाब से लोकेलिटीज के अंदर इतना मटेरियल आता है सब जिसकी तरफ से लोकेलिटी के अंदर काफी पोल्यूशन होता है सर. तो मेरा आपसे ये मोस्ट इंपॉर्टेंट जो आज का पोल्यूशन का, वाटर पोल्यूशन का जो मसला है सर, आज आप निकाल के देखें तो वाटर वर्क्स के अंदर, वाटर बोर्ड के अंदर सबसे मेजर अगर कोई
प्रॉब्लम आती है तो वो वाटर पोल्यूशन सर, ये वाटर पोल्यूशन क्यों आती है आपको हमको सोचना चाहिए। जैसा मेरी कॉन्स्टिट्यूंसी है नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर आप वाटर पोल्यूशन डिवीजन 3 के अंदर देखें तो साहब मैक्सिमम पुराने अभी तक सीमेंट के पाइपलाइन है साहब, और ड्रेनेज सिस्टम बराबर नहीं है, डिसिल्टिंग नहीं होने की तरफ से मोर देन 80% एरिया में हमेशा वाटर, एक बार अगर वाटर पोल्यूशन आता है साहब तो पिट इधर खोदते हैं उधर खोदते हैं, एक तो पब्लिक को भी डिस्टरबेंस, रोड भी डैमेज होती है, मगर ये पोल्यूशन का मुकम्मल इलाज नहीं किया जाता। ये पोल्यूशन के लिए जो ट्रंक लाइन होती है साहब हमारे जीएचएमसी लिमिट के अंदर, वो ट्रंक लाइन को प्रॉपर डीप करके उसको ट्रंक लाइन को ठीक नहीं किया जाता है। तो मेरा आपके जरिए से मिनिस्टर साहब को एक मुतालबा है कि इंसान की सेहत हेल्थ अगर अच्छी रहेंगी साहब तो वो आपको दिल से दुआ भी देगा, और अगर हेल्थ अगर अच्छी रहेगी तो उन्हें अपने आप को मेंटेन कर सकेगा और बाहर जाके कुछ नौकरी कर सकेगा, अपने बीवी बच्चों को पाल कर सकेगा। मगर वाटर पोल्यूशन की तरफ से आज तमाम के तमाम लोग परेशान है। नॉइस पोल्यूशन एक सेकेंडरी चीज है, वाटर पोल्यूशन के ऊपर आप ज्यादा तवज्जो देना चाहिए, और इंटायर जीएचएमसी लिमिट के अंदर खासतौर से जहां पर गरीबा बसते हैं वैसी जगह के ऊपर आपको बिल्कुल इन्वॉल्व होना चाहिए और काम करना चाहिए। और मैं आपसे यही कहना चाहता हूं कि इसके ऊपर आप एक्शन लीजिए प्लीज। थैंक यू सो मच। अकबरुद्दीन गाరు। Honorable Speaker, sir. Sir, I've gone through the reply given by the Honorable Minister, sir. It's a very good reply and a very detailed reply about the air pollution, the noise pollution, the water pollution and that. Sir, we all know that what are the problems that have been faced in New Delhi and what is happening in New Delhi. And at the same time, sir, it is high time that we need to wake up. If we are not going to wake up now, the situation is going to be from bad to worse. And when I start and when I say this, sir, I would like to also say that I am not standing here, or we are not supposed to compare where do we stand when it is about pollution with other cities. But at the same time, we also have to know that in Asia, the Hyderabad's number is 24th. So it is very alarming, sir. In entire Asia, Hyderabad stands 24th in air pollution, noise pollution, water pollution, sir. And also if we have to see, sir, air pollution 74.21, this is very high. This is the data, sir, about drinking water pollution and inaccessibility. This is 57.92, again we stand 6th. And dissatisfaction with garbage disposals is very high, 71.79. Dirty and untidy is also high, 68.80. Noise and light pollution, 56.41. Water pollution, 70.42. Again, it's high. Dissatisfaction to spend time in city is 69. This is 69.00. This is also very high. Dissatisfaction with green and parks in the city is moderate, 57.20. Sir, this is a study which has been made by different organizations, and they have come to one conclusion with which they have given these figures, sir. Sir, again I would also like to say that, sir, every day 600 cars are being added in our city, and many transport research people in United States of America also have come to this conclusion and said that the average speed, if it is at 55 to 75, sir, the pollution emission were very less, sir. But here the kilometers speed kilometers, sir. Sir, in Hyderabad, sir, हमारे पास जो average kilometer per hour is 20 kilometers per hour. With that, the pollution is 4 to 8 times more, sir. So this is why we need to, and also, sir, there are many studies which has been done, sir. I would like to know from the Honorable Minister Sahab is that, sir, what is the government doing to stop the pollution, sir?
what are the causes of pollution, what are the type of environmental pollution, sir, and also, sir, about this garbage pollution, sir. So we need to educate the people. I would like to know from Honorable Minister Saab, how often is garbage collected in our neighborhood? What are the steps we've been taking to stop the wastage? And also, sir, the government has taken a very good initiative by planting so many trees. सर कितने झाड़े लगाए थे साहब वो प्रोग्राम के तहत, कितने झाड़ बाकी है, कितने झाड़ चले गए हैं, उसके लिए भी देखना चाहिए साहब, उस पर भी कोई तवज्जो नहीं की गई सर. और मेनी एरिया सर लाइक हम जाते हैं साहब, ये पंजागुट्टा, ये असेंबली के सामने चार मीनार, ऑल दिस एरियाज अगर पोल्यूशन लेवल्स देखते हैं हम, ये बहुत हाई है. तो इसके लिए हम क्या कर रहे हैं साहब और क्या एक्शंस लेने वाले हैं, मैं आपसे यही पूछना चाहूंगा. और साथ ही साथ मैं ये भी आपसे जरूर कहूंगा सर, ये कि अस्थमा का पेशेंट्स बहुत ज्यादा है, कि पोल्यूशन की वजह से हैदराबाद इज बिकमिंग सेकेंड और थर्ड सिटी साहब, अस्थमा बहुत ज्यादा हो रहा है यहाँ पे. और ऑल्सो साहब कि ये पोल्यूशन की वजह से नर्वस सिस्टम इन एवरी 10 people are affected in Hyderabad as per the latest studies, sir. Circulatory system, 1 in 20 are affected, and also respiratory system, every 1 in 20 are affected. Digestive system in 1 on 20 is also affected, sir. Sir, ये सारी बीमारियां और अस्थमा जो हो रहा है, the shocking thing is that, sir, कि हमारा जो टीबी हॉस्पिटल है सनत नगर में, वहां पे सबसे ज्यादा पोल्यूशन के लेवल्स बहुत हाई है. तो मैं सर स्पीकर सर आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि जो रिसेंटली गवर्नमेंट ऑफ इंडिया जो लॉन्च करी है नेशनल एयर क्वालिटी इंडेक्स AQI, that will put our real time data about the level of pollutant in the air. Sir, the new index covered 10 cities including Hyderabad also. AQ1 color coded digital dashboard and 6 color levels indicate the level of pollution when pollution can affect healthy people. Sir, ये इसके ऊपर पोल्यूशन कंट्रोल बोर्ड का रूटीन मॉनिटर एयर पोल्यूशन नेमली सल्फर डाइऑक्साइड का है, नाइट्रोजन सस्पेंडेड पर्टिकुलेट मैटर है और कई चीजें हैं साहब इसमें. इट्स वेरी लेंदी. तो मैं हुकूमत से और मिनिस्टर साहब से यही बोलूंगा कि आप इसके ऊपर देखें. एंड सर लास्टली आई कंक्लूड बाय सेइंग दैट कि सर ये बाहर का जो पोल्यूशन है, कई के लोग घरों में अंदर बैठते हैं साहब, घरों में बंद करके बैठने से भी सेहत खराब हो रही है. सो वी नीड टू कंडक्ट सम अवेयरनेस प्रोग्राम्स एंड मेनी रिसर्चर्स हैव पब्लिश्ड पेपर सेइंग दैट कि एक ऐसी पर्टिकुलर ऑक्सीजन निकलती है अर्थ में से जो बंद जगह पर, जिसके जरिए कैंसर भी फैलता है. एंड नाउ वी सी दैट कि सो मेनी पेशेंट्स आर सफरिंग फ्रॉम कैंसर, जिसको देखते हैं उसको कैंसर है बोलते हैं. तो ये सारी चीजें हैं सर. मैं मिनिस्टर साहब से दरखास्त करूंगा कि एक मीटिंग हैदराबाद लेजिस्लेचर्स की बुलाइए साहब, एंड लेट अस जस्ट टॉक ओनली ऑन पोल्यूशन. लेट इट बी water pollution, let it be noise pollution, let it be air pollution, sir. We need to have a meeting in this, sir, because a lot of people are getting affected and it's a very alarming state और हम बहुत खतरनाक मोड़ पर इस वक्त खड़े हैं. So let us all come together, sit together, and also, sir, many initiatives have been taken by Delhi. So do we propose, because I remember, sir, when I was a legislator in Andhra Pradesh Legislative Assembly, we had passed one legislation with which एक फैमिली में 2 कार्स या 2 कार्स के बाद होते हैं तो कुछ ज्यादा टैक्स लगाते थे. तो ऐसे कुछ प्रपोजल्स करना है. एंड इफ वन कम्स टू चेंज, गैस में आ रहे हैं, अगर अपने ऑटोज वाटो स्टेट की तरफ से कुछ सब्सिडीज देकर और व्हीकुलर मूवमेंट को थोड़ा कम करने के लिए, ट्रैफिक को और स्मूथ जाने के लिए कई चीजें हैं सर. इस ताल्लुक से मैं मिनिस्टर साहब से और आपके जरिए दरखास्त करूंगा कि अगर एक मीटिंग बुलाते हैं तो हम ये पोल्यूशन का जो है इसको देख सकते हैं. लास्टली सर, ये जो फैक्ट्रीज हैं साहब, जो ग्राउंड वाटर में टेबल में पोल्यूशन ला रहे हैं, इसके ऊपर भी देखना चाहिए. बिकॉज वी आर नॉट अगेंस्ट इंडस्ट्रियल ग्रोथ, बट एट द सेम टाइम वी नीड टू
think about the health of the people also. They are not adhering to the this pollution के जो norms है उसको नहीं दे रहे हैं. Old city में भी कई rice mills हैं, कई factories हैं साहब, उसमें से dust निकलता है, पूरा गंदगी निकलती है, घरों में काला आता है. तो इस तरीके से मैं फिर से आखिर में आपसे दरखास्त करूंगा कि एक मीटिंग अगर बुला लेते हैं तो इस पे बहुत अच्छा होगा सर. मोजम खान गारू मिनिस्टर గారు రిప్లై. Speaker, sir, honorable member and my friend Akbaruddin Owaisi ji, you have raised a very important question. Thanks to you for that. Firstly, I wanted to point out, sir, that the causes of pollution, as per the studies, various studies done, as I was mentioning in my reply, vehicles cause nearly 49%, sir. Road dust is about 33%. Secondary pollutants is about 8%. Biomass burning is about 4%. Coal is about 4%. Cement is 2%. This is how the different percentage contributions are, sir. Sir, through you, sir, I would like to assure the entire House, and not just in Hyderabad, but also in other urban local bodies, Government of Telangana is committed to ensuring that we make our cities lesser impacted by pollution. Sir, we've all seen what has happened in Delhi. Smog walla, smoke plus fog walla, smog walla Delhi lo, మన కొన్ని రోజులు వారి జనజీవనం కూడా స్తంభించిపోయిన వైనాన్ని కూడా మనం చూసాం సార్. సార్, అల్టిమేట్లీ we are, I would say, with respect to all the different points raised by honorable members, noise pollution కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఈ మూడింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ గురించి అడిగారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక తీసుకున్నట్టయితే అధ్యక్ష, ఈరోజు భారత ప్రభుత్వం ఏ నిబంధనలు అనుసరించి అయితే ఈ కార్యక్రమాన్ని పెట్టిందో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిన్న డిసెంబర్ 19, 2016, యాజ్ ఆన్ yesterday, sir, December 19, 2016 at 4 p.m. If you have a comparison of different cities across India, I'm not very happy with the report, sir, because in Asia, like our honorable member has said, honorable Owaisi Sahab has said, it is about 24th. But within our country, we are doing relatively okay, sir, but that is not satisfactory. Definitely, we are also not satisfied, sir. If you look at Agra today, sir, the index value is about 366, and Aurangabad also is more than us, 147. Delhi is around 394. Faridabad is about 405. Gaya is 307. Gurgaon is 324. Howrah is about 172. Jodhpur is also higher than us, 176. Kanpur is 369. Kolkata is 217. Whereas Hyderabad is about 144, sir. So we are relatively better compared to other metros in India, but we definitely need to improve on this. I certainly agree with the honorable member, sir. Sir, Mercer is an agency that studies quality of living across various cities, sir. And one of the indicators that they also study is the levels of pollution within the city, sir. And as per their report also, sir, for the last 3 years, 2014, 2015 and 2016, sir, they have rated Hyderabad as a city with the best quality of living in the entire country, sir. But there is a lot of scope for improvement, sir. As the honorable member has pointed out, sir, with respect to air pollution, sir, the Telangana State Pollution Control Board monitors air quality in about 21 different locations, sir. Sanat Nagar, the air quality according to the AQI, this is not my report, sir, this is AQI, the air quality index, it says it is satisfactory. Near Zoo Park, it's again moderate, sir. Hyderabad Central University, it is satisfactory. These are all the index is prepared by the Central Pollution Control Board, sir, and Telangana State Pollution Control Board is merely following the directions given, sir. In about 21 different locations, our quality ranges from moderate to satisfactory, sir, but there is still significant scope for improvement, sir. Our government is committed to improving the air quality, sir, and therefore, in fact, we've decided to implement GOMS 20, which was issued in 2013, sir. This basically refers to shifting out the polluting industries from inside the city of Hyderabad to outside of outer ring road, sir. We have identified about 1,545 units which have been recognized as red and orange category industries, which have been termed as polluting industries. We are planning to shift them out in phases, sir. By 2017 end, these 1,545 industries have been given notices. We will be phasing out this process, sir, because we've identified about 19 different locations, because merely shifting the problem from Hyderabad to another location does not help, sir. Therefore, what we've decided is, in phases, to set up basic infrastructure such as comprehensive effluent treatment plants, and request that these units be shifted out, sir. The other things we are also doing with respect to water pollution, sir,
in different zones in Hyderabad, sir, in core city and outside of the core city also, with about 1240 crores, sir, we are proposing that sewerage treatment plants be built. Honorable member Jafar Hussain Sahab was also talking about water pollution in his area. So we definitely are seized of it, sir. We are cognizant of it. Therefore, we are proposing to build sewerage treatment plants. Right now, sir, out of the 1400 MLD of sewerage that gets generated in Hyderabad, only half of it is treated, sir. Our government is committed to completing the sewerage treatment process also, sir. Sir, as part of the drive of the government, sir, we have taken several steps, sir. We've launched an extensive drive against polluting vehicles, and this is being done by the transport department, sir. We have in fact brought about convergence of different departments, be it the Pollution Control Board, GHMC, HMDA, Road Transport Authority, police. We have ensured that all of these steps have been initiated, sir. Prevent parking of vehicles in non-designated areas, check fuel adulteration by the Civil Supplies Department. My request to you, sir, is, to you through the members, this is a very detailed subject, sir. And it is a subject that is very, very important to all of us. Therefore, what I would propose, sir, is, as Honorable OIC Sahab has asked, we are certainly willing to commit a meeting with all city legislators in the city of Hyderabad. Sir, Tokyo has done something exemplary. The capital city of Japan has launched what is called as Tokyo Clean Air Authority. In fact, we are also studying it, sir. In fact, Telangana Pollution Control Board is currently studying it, sir. So we are contemplating creation of a Hyderabad Clean Air Authority also to bring about a convergence of various departments. So through you, I would appeal to the members to come into the meeting that will be convened very shortly and offer their suggestions, because this is a subject that is very close to the hearts of people of Hyderabad, and the government is committed to making our city a city without industrial pollution. Thank you, sir. Now question number 193.